అందరికీ వందనాలండి. మరి ఈరోజు క్రైస్తవ సమాజం ఇంకా ఎలా నడుచుకోవాలో ఎవరైనా చెబితే బాగుండు, అలా నడుచుకుందాం అన్న ప్రయత్నంలో ఉంది. చాలా విషయాలు ఇంకా నేర్చుకునే స్థాయిలోనే మరి క్రైస్తవ సమాజంలో ఉంటున్న వారు ఉండిపోయారన్నది జగమెరిగిన సత్యం. ఈరోజు సమాజంలో కొంతమంది వ్యక్తుల్ని మనం చూస్తున్నప్పుడు నిజమే అని మనకు అనిపిస్తుంది. అయితే నేను ఈ మాట మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఈరోజు క్రైస్తవ సమాజంలో మనకి నచ్చినట్టుగా ఎవరైనా బోధిస్తే బాగుంటుంది, మనకు నచ్చిన పనులు చేయడాన్ని వారు సమర్థించారు కాబట్టి మనం చేయడానికి సిద్ధపడదాం అన్న తాత్పర్యం కలిగి చాలామంది ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మరి ఈరోజు వినాయక చవితికి చందాలు ఇవ్వచ్చా అన్న విషయం ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మరి ఇవ్వచ్చు, పర్వాలేదు, మనం ఆ కార్యక్రమాలకు చందా ఇవ్వచ్చు, ఎందుకంటే అది మనం సాటి సమాజంతో సఖ్యత కలిగి ఉండడం అని చెప్పేసి కొంతమంది బోల్డ్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, కొంతమంది వ్యక్తుల ప్రభావం కొంతమంది మీద ఉంది. ఆ వ్యక్తులు వారి ప్రభావాన్ని బట్టి, వారికి వీరి మీద ఉన్న అభిమానాన్ని బట్టి వారు చెప్పింది పాటించడానికి సిద్ధపడుతున్నారు. ఇలాగా క్రైస్తవ సమాజం ఇంకా ఎవరో ఏదో చెబుతారు, దాని ప్రకారంగా నడుచుకుందాం అన్న తాత్పర్యం కలిగే ఇంకా జీవిస్తున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, ఇందాక చెప్పినట్లుగా. అయితే ప్రియులారా, మరి కొంతమంది సేవకులు చెప్తున్నారు, ఇలా ఏమని చెప్తున్నారంటే, ఇదిగో మేము మా దగ్గరికి వచ్చే వారికి మేము చందాలు ఇస్తున్నాము. ఇలా ఇవ్వడం బట్టి అంటే మేము ఎందుకు ఇస్తున్నామంటే, మనవారు కూడా వెళ్ళి చాలామందిని చందాలు అడుగుతున్నారు కదా, మరి మందిరాలు కట్టుకుంటున్నప్పుడు చందాలు అడుగుతున్నారు కదా, అలా మేము కూడా వారు అడుగుతున్నప్పుడు మనం కూడా ఇవ్వాలి కదా, మనం తీసుకున్నప్పుడు మనం కూడా ఇవ్వాలి కదా, కాబట్టి మేము ఇస్తున్నాము అని చెప్పేవారు కొందరు ఉన్నారు. అయితే కొందరైతే, మీరు దేనికోసం దీన్ని వాడతారో దీన్ని ఖచ్చితంగా భోజనాలకే వాడండి, మరి దేనికి వాడకండి అని చెప్పి ఇస్తున్నాము అని చెబుతున్నారు. ఇలా చెబుతున్నవారు వీరి మాటలను బట్టి వింటున్నవారు తప్పు మార్గంలోకి వెళ్ళిపోతారో అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారో అనేది ఇక్కడ మనం ఆలోచింపదగ్గ విషయం. అయితే ప్రియులారా, దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది అనేది మనం ఆలోచన చేయాలి ఇక్కడ. ఎందుకంటే క్రైస్తవులు అన్యుల మార్గాల్లోకి వెళ్ళిపోతూ పక్కదారి పడడానికి ప్రయత్నం చేస్తున్న కాలంలో వారిని సమర్థించడానికి ఇలాంటి బోధలు ప్రత్యక్షమవుతున్నప్పుడు ఇంకా ఎక్కువగా దీన్ని అనుసరించే ఆ పనిలో పడిపోతారు క్రైస్తవులు కూడా. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది అంటే, బైబిల్ ఏం చెప్తుందో అన్న విషయం పక్కన పెడితే, బోధకులు ఏం చెప్తున్నారో దాని ప్రకారం నడుచుకోవాలన్న ఆశ ఎక్కువ మంది కలిగి ఉన్నారు. ఇక్కడ బోధకులు చెప్పేది కాదు ముఖ్యం, మనకి వాక్యం ఏం చెబుతుందో దాన్ని మనం అనుసరించాలి. బోధకుడు తన ఆలోచన ప్రకారంగా చెప్తాడు, వాక్యము ఎవరి ఆలోచన ప్రకారంగా చెప్పబడలేదు, దేవుని ఆలోచన ప్రకారంగా వ్రాయబడింది. కాబట్టి దేవుని ఆలోచనలో ఏముందో తెలుసుకోవాలి, కానీ బోధకుడు ఏం చెప్తాడని చెప్తే బోధకుడు తను చేసేదాన్ని సమర్థించుకోవడానికి ఏమైనా చెప్తాడు. కాబట్టి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందో అన్నది ముఖ్యం. మనం ఇంక ఈ డబ్బులు ఇచ్చి మరి వీటిని మీరు దీనికే ఉపయోగించనని చెప్తే దానికే ఉపయోగిస్తారా? అలా ఉపయోగించబడుతుందా? ఒక కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులన్నీ సమకూర్చుకుని, డబ్బంతా సమకూర్చుకుని ఆయా ఖర్చులకి విడగొట్టుకుంటారు. అలాంటప్పుడు మనం ఇస్తున్న భాగం అన్ని కార్యక్రమాల్లోనూ, అన్ని వస్తువుల్లోనూ, అన్ని అవసరతలోనూ ఉపయోగపడుతుంది. 100 రూపాయలు ఇస్తే ఒక 2 రూపాయలు, 3 రూపాయలు, ఒక 5 రూపాయలు, ఒక 10 రూపాయలుగా వారు చేసే ప్రతి కార్యక్రమంలోకి డివైడ్ అయిపోతుంది అన్నదే మనకి తెలీదా సంగతి? కాబట్టి ఇలాంటి బుద్ధిహీనమైన ఆలోచనలో మానుకోవాలి. మనం ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్తుంది అది చెయ్యాలి. బైబిల్ ఏం చెప్తుంది అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 20వ వచనంలో, మీరు పాలివారవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి డైరెక్ట్గా దేవుడు, మీరు పాలివారవడం నాకు ఇష్టం లేదు. అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడంటే, వెలుగునకు చీకటితో ఏమి పొందు అని చెప్పాడు. వెలుగునకు చీకటితో ఏం పొందు. కాబట్టి వీటిని మనం చదువుతున్నప్పుడు బైబిల్ స్టేట్మెంటు వీరి స్టేట్మెంట్కి మరి పొసగట్లేదు కదా, వీరి స్టేట్మెంట్ బైబిల్కి విరుద్ధంగా కనబడుతుంది కదా అని ఆలోచించాలి కదా. బైబిల్లో సొలొమోను రాజు కూడా చేసిన తప్పేది అదే. ఏం చేశాడు? విగ్రహ సంబంధమైన ఆరాధకులకు సహాయం చేశాడు. ఆ సహాయం చేయడం బట్టే అతను అలా పడిపోయాడు అన్నదే మనందరికీ తెలీదా? యూదులు, ఇశ్రాయేలీయుల్లో రాజులు చాలామంది కూడా ఇలాంటి విగ్రహారాధనకు సపోర్ట్ చేసి చెడిపోయారనే సంగతి మనకు తెలీదా? బైబిల్ ఎట్టి పరిస్థితుల్లోనూ విగ్రహారాధనకు సపోర్ట్ చేయమని చెప్పదు అన్న సంగతి మనకు తెలీదా? కాబట్టి మనం ఇలాంటి విగ్రహ సంబంధమైన కార్యక్రమాలకు సహాయం చేయడానికి వీల్లేదు. కొంతమంది మరి సఖ్యత కోసమని, కొంతమంది లాభం కోసమని, కొంతమంది ఇలా
ఎవరికి తోచినట్టుగా వారి కార్యక్రమాల్లో పాల్పంపులు పొందడానికి ఆతురపడుతున్నారు కానీ ఏమండి భోజనాలే పెట్టాలనుకుంటే ఇక ఏ కార్యక్రమంలో పెట్టడానికి లేదు. నువ్వు బియ్యం బస్తా ఇవ్వాలనుకుంటే, నువ్వు గ్యాస్ బండ ఇవ్వాలనుకుంటే అనాథాశ్రయంకి ఇవ్వచ్చు, ఇక్కడే ఎందుకు ఇవ్వాలి? కాబట్టి ఇలాగా సమర్థించుకోవడానికి ఏదో ఒక సాకులు చూపిస్తూ ఇగో పలానా ఆయన చెప్పాడు కదా, పెద్ద పెద్దోళ్ళే చేస్తుంటే తప్పులేదు, మనం చేస్తే తప్ప అని ప్రశ్నించేవారు, వితండవాదం చేసేవారు చాలామంది తయారైపోతారు. కాబట్టి ఇలాంటి బోధల వల్ల అనేక మంది పక్కదారి పట్టే ప్రమాదం ఉంది. ఒకవేళ ఈ బోధకుల విషయంలో 1-2 సార్లు జరగవచ్చేమో ఇలాంటి సందర్భాలు, కానీ విన్న తర్వాత వీరు తదేకంగా ప్రతి సంవత్సరమో చేస్తారు. వీరిని చూస్తున్నప్పుడు వీరి పిల్లలు కూడా ఇంకా మించి చేస్తారు. వారి కార్యక్రమాల్లో మరి కలిసిపోతారు, మిక్స్ అయిపోతారు. అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి వేరుగా ఉండడం నేర్చుకోండి. కాబట్టి ఒకవేళ సఖ్యత కోసమైతే బోలి కార్యక్రమాలు ఉంటాయి. వారి మీ ఇంటికి భోజనానికి పిలవండి, మీరు వారింటికి భోజనానికి వెళ్ళండి, తప్పేముంది ఇందులో? అంతేగాని ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించొద్దు. ఇలా ప్రోత్సహించడం బట్టి క్రైస్తవ సమాజానికి మరి విపరీతమైన నష్టం కలుగుతుంది. ఇలా చేయడం బట్టి చేసేవారి కుటుంబాలకే చాలా మరి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది దేవుడి నుంచి. కాబట్టి అర్థం చేసుకోండి, ఇలాంటి వాటిలో పాలు పంపులు పొందడం మంచిది కాదు.